ఎన్నికల సమయంలో జరిగినటువంటి అల్లర్లకు బాధ్యత వహిస్తూ తనతో పాటుగా తన అనుచరులు 30 మందితో పాటుగా తాను కూడా లొంగిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన గత 2 నెలలుగా తాడిపత్రిలో లేరు. ఆయనకు 3 రోజుల క్రితం ఏపీ హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన షూరిటీలు ఇవ్వటం కోసం తాడిపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే పంచెలోడు తీసి కొడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన రావద్దని షూరిటీలు ఇవ్వమని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పెద్దారెడ్డి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తాడిపత్రిలో అడుగు పెట్టడం జరిగింది. పోలీసులకు షూరిటీలు కూడా ఇవ్వటం జరిగింది. సో మీకు బెయిల్ వచ్చి 3 రోజులు అవుతున్న షూరిటీలు తీసుకోవటానికి ఎందుకు ముందుకు రాలేదని చెప్పి పోలీసులను ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడితే కొట్టించుకుంటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని, జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏ విధంగా అయితే ఫ్యామిలీ ఉందో తనకి కూడా ఒక ఫ్యామిలీ ఉందని, తనకి ఫ్యామిలీ ఎలా ఉందో ప్రభాకర్ రెడ్డికి ఫ్యామిలీ అలాగే ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, ఆ రోజు తన అన్నని చంపారని ఈరోజు తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, ఆ స్థితిలో తాము లేవని చెప్పి ఆయన ఒకసారి మరలా జేసీ ప్రభాకర్ రెడ్డికి గుర్తు చేయటం జరిగింది. ఒకవేళ తనకేదన్నా జరిగితే తన కొడుకులిద్దరూ తన అన్న కొడుకులిద్దరూ ఉన్నారని, వాళ్ళు ప్రభాకర్ రెడ్డిని ఊరికే వదిలిపెట్టరు అని చెప్పి పెద్దారెడ్డి సందర్భంగా గుర్తు చేయటం జరిగింది.